ప్రబోధిస్తున్నట్టుగా ఉన్నారే. అవును ఆచార్య గారు, ఆకాశంలో ప్రకాశించే ఒకటి నక్షత్రం మీరు తెలిపించారా? అది ఒక రారాజు జన్మకు సూచన ఉన్నదట. లేదు ప్రభు. వెంటనే మన శాస్త్రాలను పరిశోధించండి. ఆ బాలరాజు గురించి దురుపదేశం ముగ్గురు జ్ఞానులు ఎంతో ఆశతో వచ్చి ఉన్నారు. వారికి ఆ బాల వృత్తాన్ని తెలపండి. మహారాజా, అవును ప్రభు. ఆ తార రారాజు జన్మకు సూచనగా ఉన్నది. యోగాదేశపు బెత్లెహేమ యోగా ప్రధానాలలో ఎంత మాత్రము అల్పమైన దానవు కాదు. ఇజ్రాయేలు నా ప్రజలను పరిపాలించే అధిపతి నీలో నుంచి వచ్చును అని రాయబడి ఉన్నది మహాప్రభు. అయితే ఈ యుద్ధ వార్త నిజమేనమాట, మాకు కొంచెం వివరంగా చెప్పండి. ఇదిగో కన్యకు గర్భవతి అయి ఒక కుమారుని కనును. ఆయనకి ఇమానుయేలు అని పేరు పెట్టెదము అని రాయబడి ఉన్నది మహాప్రభు. ఇక మాకు సెలవు ఇప్పించండి మహారాజా. వెళ్ళిరండి. ఆచార్య గారు చెప్పినట్లు ఆ బాలరాజు ఏ దేశంలో జన్మించాలో మాకు కొంచెం వివరంగా చెప్పి వెళ్ళండి. మేము ఆ బాలరాజును దర్శించి పెడతాము. చిత్తం మహాప్రభు. మాకు తెలిపించండి మహాప్రభు. వెళ్ళిరండి. చిత్తం మహాప్రభు. మన వాళ్ళకి చాలా టాలెంట్ ఉంది. వాళ్ళు కాదే. అందరూ ఒకసారి స్టేజ్ మీద వస్తే క్రీస్తు పుట్టిక వేసిన వాళ్ళందరూ ఒకసారి స్టేజ్ మీదకి రావాలి. ఇది ఫోటో సెట్ అయ్యి అందరూ ఒకసారి పైకి రండి. క్రీస్తు పుట్టిక వేసిన వాళ్ళు పిల్లలందరూ స్టేజ్ మీదకి వస్తూ